బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్లుగా చూస్తున్న మహబూబాబాద్ జిల్లాలోని వింత ఘటన చోటు చేసుకుంది. తన భార్య పుష్ప కాపురానికి రావట్లేదని తన భర్త ఒక వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు తను ఇల్లు ఊడవలేదు, వంట చేయదు, ఇంట్లో పని కూడా చెయ్యదు. ఈ కారణంతోనే నేను ఇంట్లో పని మనిషిని పెట్టాను, అయినా కూడా నా భార్య ఇంటికి రావడం లేదు, నా భార్య నాకు కావాలి అంటూ కూడా సెల్ టవర్ ఎక్కి మరి తను నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఇంటికి రావాలని నేను అడుగుతూ ఉన్నాను, అయినా కూడా నా భార్య రావడం లేదు, నా భార్య నాకు కావాలి అంటూ తన భార్య కోసమైతే సెల్ టవర్ ఎక్కిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతూ ఉంది. తన భార్యను ఏ పని కూడా చేయడం లేదు అంటూ కూడా రాజు వాపోతూ ఉన్నాడు. కొన్ని రోజులుగా నా భార్య ఇంటికి రావడం లేదు అంటూ సెల్ టవర్ ఎక్కాడు భర్త లోకేందర్ రాజు. ఇటు బట్టలు కూడా పిండడం లేదు, అందుకే పని మనిషిని కూడా పెట్టానంటూ కూడా భర్త ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. తన బాధ అందరికీ వినపడాలని వినూత్న రీతిలో అంటే చేతిలో హ్యాండ్ మైక్ పెట్టుకుని మరి సెల్ టవర్ ఎక్కి తన బాధను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అయితే అక్కడే ఉన్న గ్రామస్తులంతా రాజుకి నచ్చజెప్పి ఇంటికి వెళ్ళి మాట్లాడదాము, కిందికి దిగు అంటూ కూడా హామీ ఇచ్చారు. సో వెంటనే ఆయన వాళ్ళ మాటలు విని రాజు ప్రస్తుతం అయితే కిందికి దిగాడు. ఒకసారి చూసుకోవచ్చు, ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య అనేక కారణాలతో తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి, చిన్న చిన్న మనస్పర్ధలు కూడా వస్తూ ఉంటాయి. కానీ ఈ విధంగా వినూత్న రీతిలో మైక్ పట్టుకుని వెళ్ళి నా భార్య నాకు కావాలి, నా భార్య ఇంటికి వచ్చినా ఎటువంటి పనులు చేయట్లేదు, కనీసం వండి పెట్టట్లేదు, బట్టలు ఉతకట్లేదు అన్న చిన్న చిన్న కారణాలతో వెళ్ళిపోయింది. అయినా నా భార్య ఏ పని చేయకపోయినా నేను సర్దుకుని పోయి ఇంట్లో ఒక పని మనిషిని కూడా పెట్టించాను, అయినా నా భార్య ఇంటికి రావట్లేదు, నా భార్య నాకు కావాలి అంటూ కూడా ఇటు రాజు సెల్ టవర్ ఎక్కి ఆయన నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. సో ఈ నేపథ్యంలోనే సెల్ టవర్ ఎక్కడం వల్ల గ్రామస్తులంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. రాజుకి హామీ ఇవ్వడం కూడా జరిగింది, ఒకసారి వెళ్ళి మాట్లాడదాము, కిందకి దిగు అంటూ కూడా రాజుని గ్రామస్తులంతా కూడా హెచ్చరించి హామీ ఇవ్వడంతో రాజు అయితే ప్రస్తుతానికి కిందకి దిగాడు. సో ప్రజెంట్ లోకేందర్ రాజు సెల్ టవర్ ఎక్కి అసలు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం. కాదే ఆయన ఏం తెలుసా, మామూలు విషయం కాదు, మంచి వ్యక్తి ఆయన, చాలా మంచి వ్యక్తి, మా ఊర్లో మంచి పేరుంది. మరి ఎందుకు అట్లా చేస్తున్నావు అన్న దాను రా నన్ను నా మాట నేను దిగిరా నేను మోటీ చెప్తాను స్టార్టింగ్ చెప్తాను నేను నువ్వు మొత్తుకుంటాను, నువ్వు దిగిరాను మాడదానని చెప్పాను, అది మొగోళ్ళు పరువుతాను అన్నా. ఇంతమంది చూసారు ఊళ్ళో అందరూ, వాళ్ళకి పరువులు చెప్తారు కానీ అందరం పోదారా, వాళ్ళ ఇంటికి పోదారా, ఇప్పుడు మన అందరం కలిసి వాళ్ళ ఇంటికి పోదారా, మీ అమ్మ ఏదైతే నేను మాట్లాడుతుందా చూసారు కదా, రాజు సెల్ టవర్ ఎక్కి నా భార్య నాకు కావాలి, ఇప్పటి వరకు నా భార్య ఇంటికి రావడం లేదు, తనకు కావాల్సినవి అన్ని కూడా నేను చేసుకొచ్చాను, ఇంట్లో పని చేయకపోయినా నేను సర్దుకుంటూ మరి ఉన్నాను, తన కోసమే నేను ఇంట్లో పని మనిషిని పెట్టాను, కనీసం నాకు ఇంట్లో బట్టలు కూడా ఉతకడం లేదు, భోగాన్లు ఇవి సామాన్లు కూడా తోగడమట్లేదు, ఇంటికి సంబంధించి వంట చేసుకున్న వస్తువులను కూడా తాను క్లీన్ చేయట్లేదు, అయినా నేను సర్దుకొని నా భార్య కోసం ఇంట్లో నా భార్య ఇంటికి రావడం లేదు అంటూ కూడా ఆయన తన ఆవేదననైతే సెల్ టవర్ ఎక్కి వినూత్న రీతిలో మైక్ పట్టుకుని మరి అందరికీ తెలియాలి నా బాధ అంటే ఏంటి, భర్త నేను ఏ విధంగా బాధపడుతున్నాను అంటూ కూడా గ్రామస్తులకైతే ఆయన మైక్ పట్టుకుని మరి చెప్తున్నారు. అక్కడ వెంటనే పోలీసులు కూడా చేరుకున్నారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు చేరుకొని ఆయనకి హామీ ఇవ్వడంతో ప్రస్తుతం రాజు అయితే కిందకి దిగారు. అసలు కిందకి దిగిన తర్వాత రాజు ఏం చెప్తున్నారో చూద్దాం.
భూమి కొన్నాను సొంత పైసలు దాని పేరు మీద చేయించిన ఏం తక్కువ చేసిన 16 తులాల బంగారం కొన్నా ఇల్లు రిపేర్ చేసుకున్నా రోగాలు వస్తే 10 లక్షలు ఇవన్నీ పెట్టిన అల్లి పెట్టి చిరిపించిన చిన్న గొడవ ఏమైనా కాగానే ఎదురు పడుతుంది అన్ని అన్నదానికి నేను కోపం ఒక దెబ్బ కొడతాను గలీజ్ మాట్లాడు దెబ్బ కొడతాను వస్తుంది వస్తే బయట తీసుకోకపోతాను మొన్న వచ్చింది తక్కువ లేకపోతాను భూమి కొన్నాను సొంత పైసలు దాని పేరు మీద చేయించిన ఏం తక్కువ చేసిన 16 తులాల బంగారం కొన్నా ఇల్లు రిపేర్ చేసుకున్నా రోగాలు వస్తే 10 లక్షలు ఇవన్నీ పెట్టిన అల్లి పెట్టి చిరిపించిన చిన్న గొడవ ఏమైనా కాగానే ఎదురు పడుతుంది అన్ని అన్నదానికి నేను కోపం ఒక దెబ్బ కొడతాను గలీజ్ మాట్లాడు దెబ్బ కొడతాను వస్తుంది వస్తే బయట తీసుకోకపోతాను మొన్న వచ్చింది తక్కువ లేకపోతాను భూమి కొన్నాను సొంత పైసలు దాని పేరు మీద చేయించిన ఏం తక్కువ చేసిన రైట్. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు మహబూబాబాద్ జిల్లాలో అయితే విచిత్ర ఘటన చోటు చేసుకుంది. తన భార్య ఇంటికి రావాలి అంటూ వినూత్న రీతిలో అయితే సెల్ టవర్కి రాజు అనే వ్యక్తి తమ నిరసనని వ్యక్తం చేస్తూ ఉన్నారు. చేతిలో మైక్ పట్టుకుని వెళ్ళి నా భార్య కాపురానికి రావట్లేదు, తనకి కావాల్సినవి అన్నీ నేను చేశాను అయినా కూడా రావట్లేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం గ్రామస్తులంతా తనకి హామీ ఇవ్వడంతో కిందికి దిగమని హామీ ఇచ్చి అనంతరం ఇంటికి వెళ్ళి మాట్లాడదాము అంటూ కూడా గ్రామస్తులు ఆయనకి హామీ ఇవ్వడంతో రాజు అయితే సెల్ టవర్ నుంచి కిందకి దిగారు. అనంతరం అటు గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ఈ ఘటనకి సంబంధించిన పూర్తి వివరాలు అయితే రాజు వద్ద నుంచి సేకరిస్తున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి యశ్వంత్ మనకి అందుబాటులో ఉన్నారు. యశ్వంత్, మనం చూస్తున్నాం తన భార్య కాపురానికి రావట్లేదు అన్న కారణంతో ఒక వ్యక్తి సెల్ టవర్ ఎక్కి మరి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అనుకోవచ్చు? ఇటు పోలీసులు రాజుకి ఎటువంటి హామీ ఇచ్చారు? గతంలో ఎప్పుడైనా తన భార్యతో రాజు మాట్లాడి ఇంటికి రావాలి అని అడగడం జరిగిందా? అసలు రాజు పోలీసులకు ఎటువంటి సమాచారం అందించారు? విచిత్ర ఘటన చోటు చేసుకుంది. తన భార్య ఇంటికి రావడం లేదు అంటూ కూడా ఒక వ్యక్తి రాజు సెల్ టవర్ ఎక్కి మరి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. తన భార్య ఇంట్లో ఎటువంటి పని కూడా చేయడం లేదు, అయినా నేను ఇంట్లో పని మనిషిని పెట్టాను, నా భార్య కోసం నేను 16 తులాల బంగారం కొన్నాను, నా బాధ అందరికీ వినపడాలి, నేను ఎంత నా భార్య కోసం ఎన్ని విధాలుగా సహకరించినా కూడా రావట్లేదు, నా బాధ వినపడాలి అంటూ కూడా చేతిలో హ్యాండ్ మైక్ పట్టుకుని మరి సెల్ టవర్ ఎక్కారు. ఈ ఘటనకు సంబంధించి ఇటు అదే గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు మన ఇంటికి వెళ్ళి మాట్లాడదాము, సెల్ టవర్ నుంచి కిందికి దిగు అని హామీ ఇవ్వడంతో ఇటు రాజు అయితే ప్రస్తుతానికి సెల్ టవర్ నుంచి కిందికి దిగారు. అనంతరం కూడా గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఇటు పోలీసులు కూడా అక్కడికి చేరుకొని అన్ని వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి యశ్వంత్ మనకి అందుబాటులో ఉన్నారు. యశ్వంత్, మనం చూస్తున్నాం ఇటు తన భార్య ఇంటికి రావట్లేదు అన్న కారణంతో ఒక వ్యక్తి అయితే సెల్ టవర్ ఎక్కడ మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది అనుకోవచ్చు? ఇటు పోలీసులకి రాజు ఎటువంటి సమాచారాన్ని ఇస్తున్నారు? అసలు పోలీసులు ఏం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి? కోసం సెల్ టవర్ ఎక్కడ మనందరం చూసుంటాం, కానీ తన భార్య కోసం భర్త టవర్ ఎక్కి అందరినీ ఆశ్చర్యపరిచాడు. జిల్లాలోని కొర్వి మండలం రాజోల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డోర్నకల్ మండలం పెరుమాల సంకీసకు చెందిన లోకేందర్ రాజు అనే వ్యక్తి కొర్వి మండలం రాజోల్ గ్రామానికి చెందిన పుష్ప అనే మహిళను గత కొన్నేళ్లుగా వివాహం చేసుకున్నారు. వీళ్ళకి 2 కుమారులు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఉన్నత చదువులు చదువుతున్నారు, యూపీబీపీఎస్సీ కూడా ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో గత 20 రోజుల క్రితం లోకేందర్ రాజు భార్య పుష్పల మధ్య స్వల్ప వివాదం తలెత్తింది. ఈ వివాదంతో పుష్ప నేను తనతో ఉండలేనని నేరుగా తన తల్లి గారు ఊరైన రాజోల్ గ్రామానికి వచ్చినప్పటి నుండి భర్త నా భార్య రావడం లేదని పలుమార్లు పోలీసులను ఆశ్రయించాడు. గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో కూడా వివరించాడు. అయినప్పటికీ తన భార్య రాకపోవడంతో నేరుగా అత్తగారింటికి వచ్చి నా భార్యను కాపురానికి పంపించేంత వరకు నేను దిగేది లేదంటూ గ్రామంలో ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. తన సమస్య అంతా కూడా గ్రామంలో అందరికీ వినపడాలి, కింద ఉన్న వారికి ముఖ్యంగా వినపడాలి అని హ్యాండ్ మైక్ తో వెళ్లి తన సమస్యను హ్యాండ్ మైక్ లో తన భార్యను కాపురానికి తోలేంత వరకు నేను దిగనన్ను కూడా తన డిమాండ్లను హ్యాండ్ మైక్ లో చెప్పడం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఒక మనిషి పట్ల ప్రేమను ఆకాశం అంత ఉంటుంది అని చెప్తారు,
కానీ నిజంగా ఇతను ఆకాశం అంతా ఎత్తుకు వెళ్లి తన భార్య మీద ప్రేమను చూపి తన భార్యను తప్పనిసరిగా వచ్చేంత వరకు కాపురంకి వచ్చేంత వరకు నేను దిగేది లేదని భీష్మించుకున్నాడు. విషయం తెలుసుకున్న కొరివి పోలీసులు గ్రామ పెద్ద మనుషులంతా సెల్ టవర్ దగ్గరికి వెళ్లి లోకేందర్ రాజు నచ్చజెప్పి ఎట్టి పరిస్థితుల్లో మీ సమస్య పరిష్కరిస్తాం అని హామీ ఇవ్వడంతో లోకేందర్ రాజు సడన్ గా సెల్ టవర్ దిగి పెద్ద మనుషుల సమక్షంలో వెళ్లారు. సమస్యను అయితే మొత్తానికి పరిష్కరించారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్. అల్లే పెట్టి చిరిపించిన భూమి కొన్నా సొంత పైసలు దాని పేరు మీద చేయించిన. నీ ఏం తక్కువ చేసిన 16 తులాల బంగారం కొన్నా, ఇల్లు రిపేర్ చేసుకున్నా, రోగాలు వస్తే 10 లక్షలు ఇవన్నీ పెట్టిన, అల్లే పెట్టి చిరిపించిన. చిన్న గొడవ ఏమైనా కాగానే ఎదురు పడుతుంది అన్ని అన్నదానికి నేను కోపం దెబ్బ కొడతాను. గలీజ్ మాట్లాడు దెబ్బ కొడతాను. వస్తే బయట తీసుకోకపోతాను. మొన్న వచ్చింది చిత్ర ఘటన చోటు చేసుకుంది. తన భార్య కాపురానికి రావట్లేదు అంటూ కూడా సెల్ టవర్ ఎక్కారు భర్త లోకేందర్ రాజు. కొన్ని రోజులుగా ఇటు భార్య ఇంటికి రావడం లేదు అంటూ రాజు అయితే సెల్ టవర్ ఎక్కి తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా నా భార్య ఏ పని చేయడం లేదు, వాకిలి ఊడ్చట్లేదు, బోళ్లు తోమలేదు, బట్టలు కూడా పిండడం లేదు అంటూ ఒక భర్త తన ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటి వరకు మనం చూసాం భార్యాభర్తలు అనగానే అనేక గొడవలు జరుగుతూ ఉంటాయి. గొడవలు జరిగిన తర్వాత ఇటు పెద్దలతో పరిష్కారం చేసుకుంటారు, లేదంటే కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి దానికి సంబంధించి మాట్లాడతారు. కానీ ఇక్కడ వినూత్న రీతిలో తను సెల్ టవర్ ఎక్కి చేతిలో మైక్ పట్టుకుని నా బాధ ఏంటో అందరికీ తెలియాలి అంటూ కూడా మైక్ లో కూడా చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. సో ప్రెసెంట్ దీనికి సంబంధించి అక్కడ గ్రామస్తులు వెంటనే ఈ ఘటన తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని అలాగే గ్రామస్తులు కూడా రాజుకి హామీ ఇవ్వడంతో సెల్ టవర్ నుంచి కిందకి దిగాడు. అనంతరం పోలీసులు అయితే ఈ ఘటనకు సంబంధించి అన్ని వివరాలు సేకరించి రాజుని ప్రస్తుతానికైతే సద్దుమణిగించారు. ఇటు తన భార్య ఇంటికి వచ్చే విధంగా మేము సహకరిస్తామంటూ కూడా పోలీసులు అయితే రాజుకి హామీ ఇవ్వడం జరిగింది. భూమి కొన్నా సొంత పైసలు దాని పేరు మీద చేయించిన. నీ ఏం తక్కువ చేసిన 16 తులాల బంగారం కొన్నా, ఇల్లు రిపేర్ చేసుకున్నా, రోగాలు వస్తే 10 లక్షలు ఇవన్నీ పెట్టిన, అల్లే పెట్టి చిరిపించిన. చిన్న గొడవ ఏమైనా కాగానే ఎదురు పడుతుంది అన్ని అన్నదానికి నేను కోపం దెబ్బ కొడతాను. గలీజ్ మాట్లాడు దెబ్బ కొడతాను. వస్తే బయట తీసుకోకపోతాను. మొన్న వచ్చింది తక్కువ